హాయ్ అండి అందరికీ. ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ అనేది నడుస్తా ఉంది. ఆ చర్చ ఏంటి అంటే, నారా లోకేష్ గారిని త్వరలో డిప్యూటీ సీఎంగా చేస్తారు అని చెప్పేసి చర్చ చాలా బలంగా వెళ్తుంది. ప్రభుత్వంలో కూడా బ్యాక్ ఎండ్‌గా వర్క్ చేస్తుంది. ఒకవేళ నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఎలాంటి పరిణామాలు ఎదురైతాయి అని చెప్పేసి ఒక పెద్ద స్థాయి చర్చ అయితే నడుస్తా ఉంది. ముఖ్యంగా నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి వచ్చినంత హైప్ గాని, గ్రాబ్ గాని నారా లోకేష్ గారికి రావట్లేదనమాట. అదే విషయాన్ని రీసెంట్‌గా 'ఆర్‌కే కొత్త పలుకు' ద్వారా ఆయన చెప్పడమే జరిగింది. నారా లోకేష్‌ని నెక్స్ట్ సీఎంగా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచే నారా లోకేష్‌ని ఆయన ప్రమోషన్ చేయాలి. అప్పటికల్లా ఒక సీఎం క్యాండిడేట్‌గా ఇవ్వాలి అని చెప్పేసి ఆయన పెద్ద స్థాయిలో ఒక ఎడిటోరియల్ రాయటం అయితే జరిగింది. ఆ ఎడిటోరియల్ రాసినప్పటి నుంచి కూడా నారా లోకేష్‌ని ఏదో ఒక రకంగా ప్రమోషన్ చేయాలని చెప్పేసి భావించడం అయితే జరుగుతోంది. అందులో భాగంగా ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని చెప్పేసి పెద్ద స్థాయిలో చర్చ అయితే జరుగుతా ఉంది. ఇస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వకపోయినా ఇంకొక 2½ ఇయర్స్ కన్నా ఇస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీని నడిపే వ్యక్తి నారా లోకేషే కాబట్టి, అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరుగుతున్న సమయంలో నారా లోకేష్ గారిని కూడా లేపాల్సిన అంటే పెంచాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు సీఎం పదవికి పోటీగా పవన్ కళ్యాణ్ ముందంజలో ఉంటారు. అలా ముందంజలో లేకుండా ఉండాలంటే నారా లోకేష్‌కి ప్రమోషన్ ఇవ్వాలి. అయితే ఇలాంటి సందర్భంలో ఒకవేళ నారా లోకేష్‌కి గనుక డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఎందుకు అంటే ఇప్పుడు కూటమి అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకంగా పనిచేస్తారు కాబట్టి ఆయనకి డిప్యూటీ సీఎం పదవి సీఎం తర్వాత అత్యంత కీలకమైన పదవి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆయన్ని సాటిస్ఫై చేశారు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ అదే పదవిని లోకేష్ గారు ఇచ్చుంటే అది ఒక రకంగా ఈయన పదవిని తగ్గించినట్లయితది. ఏందంటే ఒక డిప్యూటీ సీఎంని ఇద్దరు పంచినట్లయితే ఏమైద్ది? అధికారం షేర్ చేసినట్లయింది కదా! అయితే ఇలా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి నారా లోకేష్ గారు ఒప్పుకుంటారా లేదా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇంకోవైపు ఏంటి నారా లోకేష్ గారు కాదు సారీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా లేదని ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా గాని జనసేన క్యాడర్ ఒప్పుకుంటారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఎందుకంటే జనసేన వాళ్ళు కూడా చాలా కష్టపడి కూటమి అధికారంలో రావడానికి 160 సీట్లు గెలవడానికి కీలకమైన పాత్ర పోషించారు కాబట్టి, వాళ్ళ నాయకుడిని డిప్యూటీ సీఎంగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం పదవి షేర్ చేసుకోవాలంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అధికారాన్ని తగ్గించినట్లే అవుతదనమాట. మరి ఇలాంటి సందర్భంలో మరి ఒకవేళ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే జనసేన నేతలు పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఆబ్వియస్లీ ఊరుకోరు. కొంచెం వాళ్ళు కూడా వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒకే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉండి ఈయన డిప్యూటీ సీఎంగా ఉంటే ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి కూడా క్రేజ్ తగ్గిపోతుంది కదా! అప్పుడు జనసేన కార్యకర్తలు ఊరుకోరు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. చూడాలి మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఎదురవుతాయని. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే. థాంక్ యూ.